గౌరీశంకర్ గారు అండ్ రిజల్ట్ చూశారు, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఈ రిజల్ట్ ఆల్మోస్ట్ ఇక పోస్ట్ మార్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అసలు ఎవరికి ఎక్కడ దెబ్బ కొట్టింది, ఎవరికి ఎక్కడ కలిసి వచ్చింది? ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలకు అందనటువంటి విజయం టీవీకే విజయం అని చెప్పొచ్చు. ఒకే ఒక్కరు మాత్రం ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ టీవీకే ఘన విజయమే సాధిస్తుందని ఇచ్చారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, బట్ వాళ్ళది చిన్న ఎగ్జిట్ పోల్. బట్ మిగతా మేజర్గా ఎక్కువగా చెప్పుకొని వాడుకలో ఉన్నటువంటివి, కాస్త నమ్మేవి, అటు ఇటుగా చూచాయిగా ఉండేటివి అన్నీ కూడా ఈ అంశంలో మాత్రం కాస్త తప్పినట్టే అనిపించింది, లెక్క తప్పినట్టే అనిపించింది. సో ఏంటి సార్ ఈ రిజల్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనకు పుదుచ్చేరి, అస్సాం ఒక్కటి రెండు వదిలేస్తే ఇట్ వాస్ క్వైట్ ప్రిడిక్టబుల్ అండ్ ఎక్స్పెక్ట్ చేసింది. అది ఈ మూడు స్టేట్స్ మనకు కేరళ కానీ తమిళనాడు కానీ ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ మాత్రం సెన్సేషన్, పర్టికులర్ ఇంక్లూడింగ్ తమిళనాడు ఎలక్షన్స్ కూడా ప్రజలు మార్క్ కోరుతున్నారు. అండ్ దేవటిన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అని అంటే టోటలీ ఫార్ మీకు 3 టర్మ్స్ అయిపోయింది అండ్ దేర్ లాట్ ఆఫ్ ఎనార్కీ డెవలప్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ కమ్యూనలిజం కూడా చాలా పెరిగిపోయింది అక్కడ. అండ్ పర్టికులర్లీ మనకు వెస్ట్ బెంగాల్ మనకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సెటిలర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పర్టికులర్లీ ఇంకా బార్డర్ ఏరియాలో చూస్తే చాలా గొడవలు అవుతా ఉన్నాయి అక్కడ. ఏళ్ళ నుంచి అండ్ డామినేషన్, గొడవలు. అండ్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు నేను చూసానమ్మా, ఫస్ట్ 1997 తను నేను ఏఐసిసి ప్లీనరీ సెషన్ కవర్ చేశాను, కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సెషన్ కవర్ చేసినప్పుడు వెళ్ళినప్పుడే అప్పుడు 97 తన పార్టీ స్ప్లిట్ అయింది. తను సెపరేట్ గా తృణమూల్ కాంగ్రెస్ ఫామ్ చేసింది. వెరీ డైనామిక్ లేడీ, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్ ఉండే లైఫ్ స్టైల్ కూడా ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది, ఖాళీఘాట్లో ఉండేది. నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆమె చాలాసేపు. తిక్క మనిషి అంటే ద వే షీ స్పీక్స్ ఇన్ సంథింగ్ డిఫరెంట్, నార్మల్ పాలిటిషియన్ కాదు. ఏదున్న ముఖం మీద పట్టం ముఖం మీద చెప్పేస్తుంది. అండ్ దట్ ఈస్ హౌ పీపుల్ గాట్ అట్రాక్టెడ్ టు హర్. డౌన్ టు ఎర్త్, సింపుల్ ఉంటుంది అండ్ షీ వెరీ డైనామిక్ లేడీ అని అట్రాక్ట్ అయ్యాను. బట్ రాను ఏంటంటే వన్స్ షీ పవర్ లో వచ్చినాక లోకల్ లీడర్స్ కానీ లోకల్ కన్నా వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. అండ్ సెకండ్ థింగ్ మనకి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. మరి పర్టికులర్లీ కలకట్టా కానీ చాలా హుగ్లీ కానీ చాలా ప్రాంతాలు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం విల్ బి షాక్. లేట్ నైట్ లో కూడా మొత్తం మీకు ట్రామ్ల కార్డ్ నుంచి ట్రామ్లు కానీ బస్ స్టాండ్ కానీ ఎక్కడ చూసినా జనాలు కనబడుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చి నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, ఇక్కడ మన వేరే రాష్ట్రాలకు వచ్చి కూడా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వచ్చి పండుకుంటారు అక్కడ. సో మచ్ ఆఫ్ పావర్టీ, సో మచ్ ఆఫ్ డర్ట్, అసలు చూసేమంట అసలు విల్ బి షాక్. ఇది నిజంగా మన భారతదేశంలో ఉన్న మార్కెట్ పరిస్థితి అయిపోయింది. ఏంటంటే ఎప్పుడైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయిందో, ఎప్పుడైతే మనకు బంగ్లాదేశ్ ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని ఓటర్ ఐడి కార్డు ఇచ్చేసి ఈ కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో చేశారో, అప్పటి నుంచి ఆమె కొంచెం ఇబ్బందిలో పడ్డది. లేకపోతే భయంగా షీ వాజ్ యాక్చువల్లీ వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ లేడీ ఉండేది. నౌ ఎప్పుడైతే డిపెండ్ అయిపోయింది వీళ్ళ మీద, ఈ ఎలక్షన్, ఈ దాదాగిరి, ఈ భయపెట్టించుడు కానీ దాంతో షీ గాట్ ఏ వెరీ బ్యాడ్ నేమ్. ప్రజలు కూడా మార్పు అనుకున్నారు. అండ్ సెకండ్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈసారి ఎక్కువ వైలెన్స్ లేదు చూడండి ఈసారి మీరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సెంట్రల్ ఫోర్సెస్. ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఆబ్జెక్ట్ చేస్తారు ఏంటంటే లేలే బికాస్ ఆఫ్ ద సార్ ఇవన్నీ ఓట్ అంటే ఇదైపోయింది అని అంట, ఓట్లు తీసేసారు కాబట్టి వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఇచ్చేసారు. బట్ వేరే చోట ఎట్లా గెలిచారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచారు కదా, కేరళలో గెలిచారు కదా. సో వీ కెనాట్ బ్లేమ్ దెమ్. పీపుల్ వాంట్, జనాలు ఓటర్స్ కి ఒక చేంజ్ కావాలనుకున్నారు. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. ఆ రేప్ కేసు ఒకటి చూడండి ఎంత గందరగోళం. ఇప్పుడు అంటే రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఈ అంశాలే ఎక్కువగా ప్రస్తావన వస్తాయి. బట్ ఇక్కడ పర్టికులర్గా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అసలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు అన్నటువంటి ప్రొజెక్షన్ వచ్చింది. సో ఆ విధంగా బీజేపీ టార్గెట్ చేసింది, ముఖ్యంగా సెంట్రల్ పాలసీస్కు సంబంధించి కావచ్చు, రక్షణకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలే. అండ్ దాంతోపాటు జీవన శైలి, ఈ అన్నిటి కాన్సెప్ట్లకు సంబంధించి ఈవెన్ టీఎంసీ కూడా తక్కువేం కాదు, వాళ్ళు అంతే స్థాయిలో ఆరోపణలు, వీళ్ళు అంతే స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే మిగతా రాష్ట్రాల ఎన్నికలను ఒక విధంగా చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే స్టేట్ వర్సెస్ సెంట్రల్ అన్నట్టుగా నడిచింది అని అంటున్నారు. ఏమంటారు మీరు? ఇక్కడ ఏమైందంటే వెస్ట్ బెంగాల్ ఇది ఇంటర్నేషనల్లీ బార్డర్ స్టేట్ ఉంది. వీ హ్యావ్ బార్డర్స్ విత్ మనకు బంగ్లాదేశ్ తోటి ఉంది. అండ్ ఇట్స్ ఎ సెన్సిటివ్ ప్లేస్. మనకి ఆల్రెడీ ది కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ బంగ్లాదేశ్ పార్లమెంట్ లోనే ఇష్యూ వచ్చింది.
రేపొద్దున బీజేపీ పవర్ లో వచ్చినట్టే మనకు ఇల్లీగల్ గా ఉన్న బంగ్లాదేశ్ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేజ్ చేశారు. అవును. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అదే అది నిజంగా గమనిస్తే మనకు ఎంతమంది చూడ్డారు వాళ్ళు అంటే అక్కడ బంగ్లాదేశ్ లో సరిగా ఉద్యోగాలు లేక బంగ్లాదేశ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ హార్బరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న బంగ్లాదేశ్ అంతా కంపు అయిపోయింది అక్కడ. చాలా మంది అక్కడ వీ హ్యావ్ ఏ లాంగ్ పోరస్ బార్డర్ ఉంది, సరిగా సెక్యూరిటీ లేదు. వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ మన కల్కా వేరే ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో వచ్చేస్తారు, ఇక్కడ పని చేస్తారు ఉంటారు, లేదంటే అక్కడి నుంచి కొంచెం డైవర్ట్ అయిపోయి మళ్ళీ అస్సాంకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏ దేశం అయినా కదా తన బార్డర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇలాంటి వి కెనాట్ అలౌ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని, దే హ్యావ్ టు కమ్ లీగల్. ఎవరైనా రావాలి మన వాళ్ళు. మన ప్రాబ్లం ఏంటంటే మయన్మార్ నుంచి మన దగ్గరికి ఇండియాకి వస్తారు, బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన వాళ్ళు ఇక్కడ ఎందుకు వెళ్ళారు? మన వాళ్ళు ఎవరైనా వెళ్తారా బంగ్లాదేశ్ వెళ్ళి సెటిల్ అవుతామని చూస్తారా? చేయరు. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ విల్ గెట్ మనకి దానికి ఏంటంటే ఇవి ఓటర్స్ వాళ్ళకి ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇచ్చేసి వాళ్ళకు ఫ్రీబీస్ ప్రొవైడ్ చేసుకొని అంటే ఓట్ బ్యాంక్ లెక్క చూస్తా ఉన్నారు. రోహింగ్యా ముస్లిమ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు, ఇచ్చేసారు. అక్కడనే డెమోగ్రఫిక్ చేంజెస్ అయితే ఉంది. నేను వెళ్ళాను లాస్ట్ ఇయర్ కల్కాలు వెళ్ళాను, చూసాను అక్కడ అసలు మరి భయంకరం అనిపిస్తుంది మనకు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూస్తూ ఉంటుంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ జనాలు పడుకుంటారు. కాబట్టి ఐ థింక్ సమ్వేర్ దే హ్యాస్ టు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇంటర్నేషనల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం అలౌ చేయదు, ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు అది. అండ్ వీ షుడ్ ఆల్సో నాట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ పబ్లిక్ వాంటెడ్ ఏ చేంజ్. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. 2 సార్లకే చాలా మంది ఇంకో అవకాశం వేరే వాళ్ళకి ఇద్దాము అని చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా ఒక టర్మ్ ఒకరు, ఇంకొక టర్మ్ ఇంకొకరు అన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ 3 టర్మ్స్ కాబట్టి డెఫినెట్ గా యాంగిల్ కూడా ఉండుంటది. అంటే యాంగిల్ ఉంది, దాని రకరకాల అదే ఒకటి అంటే ఒక స్లాంట్ టువర్డ్స్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ అది కూడా వచ్చేసింది జనాల్లో కూడా. హిందుత్వ ఐడలు మన ఫంక్షన్స్ ఏమైనా చేసుకున్నా కూడా గొడవలు అవుతా ఉన్నాయి ప్రతి చోట. పర్టికులర్ దుర్గా పూజ అప్పుడు గొడవలు అవుతా ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ లో కూడా ఒక మార్పు కావాలని చూస్తా ఉన్నారు. అండ్ దే హ్యావ్ అందుకే దే హ్యావ్ ఎన్మాస్ ఓటెడ్ ఫర్ భారతీయ జనతా పార్టీ. వన్ డేది కాదండి, ఇట్స్ ఆల్మోస్ట్ డికేడ్ నుంచి మనకి ఇవన్నీ గొడవలు చూస్తా ఉండి దే వాంటెడ్ ఏ చేంజ్. తమిళనాడులో చూడండి మీరు, అన్ఎక్స్పెక్టెడ్ గా 2 మేజర్ పార్టీస్ ఏఐడిఎంకే ఉన్నా కూడా పీపుల్ చూస్ ద యంగ్ అబ్సల్యూట్లీ నో వాయిస్. గౌరీ శంకర్ సార్, ఇక్కడ ఒక డౌట్, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏదో ఒక్కసారి 2 సార్లు అలా ఇలా శృతి తప్పడం వేరు. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా 3rd పొజిషన్ ఇచ్చినటువంటి పార్టీకి 108 సీట్స్ రావాలి అనేది. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు అంచనాలు ఎలా వేస్తున్నారు, శాంపిల్స్ ఎలా తీసుకుంటున్నారు, వీళ్ళకి నచ్చినట్టు నెంబర్ వేసి పడేస్తున్నారు అన్నట్టు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే బిఫోర్ ద ఎలక్షన్ లాస్ట్ మంత్ నేను తమిళనాడులో ఉన్నాను. నేను తమిళనాడు అంటే యాత్రలు చేసుకుంటూ వెళ్ళాను, కంచి కానీ పుడుచేరి కానీ అట్లా వెళ్ళాక. ఇట్ వాజ్ ఎ వెరీ సైలెంట్ వేవ్ అమ్మా. అప్పుడు కూడా చాలా మంది దే వాజ్ నాట్ మచ్ నెగిటివ్ టాక్ అగేన్స్ట్ మన స్టాలిన్ మీద, అంత నెగిటివ్ టాక్ లేదు. అండ్ సెకండ్ థింగ్, మనకు స్టాలిన్ కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉంటారు, ఈ యాంటీ హిందీ స్లోగన్స్ మనం ఏదైతే టీవీలో చూస్తూ ఉంటాం ఎప్పటికీ, అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో లేదమ్మా. యాక్చువల్లీ మనకి ఏ హోటల్స్ పోయినా కూడా దే ఫుల్లీ హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ బిజినెస్ ఈజ్ యాజ్ యూజువల్. ఈ రిటారిక్ ఏదైతే వీళ్ళు ఇప్పుడు మనకు డిఎంకే పార్టీ కూడా ఏథియస్ట్ పార్టీ, యాంటీ హిందూ ఏదైతే తీసుకున్నారో అయితే ప్రజల్లో నచ్చలేదు. నేను కొన్ని ఏఎస్ఐ భద్రేశ్వర్ టెంపుల్ కానీ వెరిచాం టెంపుల్ అని ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెంపుల్స్ ఉన్నాయమ్మా. ఇట్ కెన్ బి మార్కెటెడ్ వెల్. వాళ్ళు నిజంగా దే కెన్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకోవచ్చు టూరిజం పిల్గ్రిమ్ చేస్తే. కానీ ఏఎస్డిఎస్ వాళ్ళు మేము ఏథియస్ట్ కానీ వాళ్ళు యాంటీ హిందూ, వీళ్ళు డిఎంకే వాళ్ళు ఎంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా? ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ దే హ్యావ్ గివన్ వాళ్ళు అగేన్స్ట్ ద హిందూస్. ప్రజల్లో కూడా నచ్చలేదు అది. దే నో నీడ్ ఫర్ దెమ్ టు గివ్ అమ్మా. యూ హ్యావ్ ఒక స్టేట్ లో ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక కమ్యూనిటీకి మనకు వ్యతిరేకంగా, మెజారిటీ కమ్యూనిటీకి మీద వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం మంచి పద్ధతి. దాంతో దే హ్యావ్ పెయిడ్ ఎ ప్రైస్ స్టాలిన్. లేకుంటే జనరల్ గా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఏముంటారో ఫ్రీ బేస్, ఎవరేం గిఫ్ట్ ఇస్తారో అదే టాప్ నడుస్తూ ఉంటుంది. 6 గ్యారంటీలు మన దగ్గర ఉన్నారంటే అక్కడ కూడా అన్ని గ్యారంటీలు, ఫ్యాన్లు ఇస్తారా లేకంటే మనకి గ్రైండర్స్ ఇస్తారా, ఇవే గిఫ్ట్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ తమిళనాడు కూడా. సేమ్ థింగ్ అదే కల్చర్ ఉంది. ప్రజలు ఏంటంటే దే హ్యావ్ అట్రాక్ట్ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్నాయి, డిఎంకే అంత సీనియర్స్ ఉన్నా కూడా
యంగ్ డైనామిక్ యంగ్ మ్యాన్, వెరీ పాపులర్ ఫిలిం స్టార్. ఆయనకి ఓటేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారు అండ్ దే హ్యావ్ ఓటెడ్ ఫర్ హిమ్. ఓకే, అంటే చాలా తక్కువ టైంలోనే ఇంత పెద్ద మెజారిటీతోని కట్టబెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు విజయంలో కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే పెద్దగా అంటే 6 months నుంచి చూస్తే ఒక 15-16 కన్నా కూడా పెద్ద బహిరంగ సభలకు వెళ్ళింది లేదు. అంటే సూపర్ ర్యాలీస్ అంటారు కదా ఎన్నికల టైంలో తీసే ర్యాలీస్, దట్ కైండ్ ఆఫ్ ర్యాలీస్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అంటే బట్ ఇదంటే అక్కడ అసంతృప్తిగా చూడాలి. ఎక్కడ కూడా స్టాలిన్ కు సంబంధించి నెగిటివ్ గా ఉంటుంది అనేది లేదు. ఓవరాల్ గా ఇలా రాసి పడేశారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే డిఎంకే అని. బట్ ఇక్కడ చూస్తే షాకింగ్ రిజల్ట్స్ వాళ్ళకి డిఎంకే పర్టికులర్ గా. భారతదేశంలో ఏంటంటే ఇంత యంగెస్ట్ ఫిలిం స్టార్ కొత్త పార్టీ పెట్టేసి సక్సెస్ఫుల్ అయ్యానంటే ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ పర్సన్ విజయ్. ఎందుకంటే మనకు ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా కొత్త పార్టీ పెట్టినా కూడా చాలా టైం పట్టింది. అండ్ నాట్ ఆల్ ఫిలిం స్టార్స్ హ్యావ్ దట్ కైండ్ గట్స్ ఉండాలమ్మా. ఇప్పుడు మన దగ్గర కొంచెం తెలుగులో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు కొంచెం ధైర్యం చేశాడు, కానీ చాలా మంది టాప్ ఫిలిం స్టార్స్ తమిళనాడు చూడండి, రజనీకాంత్ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం చేయలేదు, బికాస్ దేవర్ ఇన్ టాప్ పొజిషన్. రేపు పాలిటిక్స్ వెళ్తే ఎట్లా ఉంటుంది, కంపైషన్ మన పరువు ఏమవుతుంది అని ఇంకా ముందే అయ్యారు. నాట్ లైక్ మనకి ఎంజీఆర్ కానీ అన్నదురాయ్ కానీ కరుణానిధి గారు రైటర్ గా తను మంచి పాపులర్ అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత జయలలిత గారు దే హ్యావ్ బికమ్ పాపులర్. బట్ డైరెక్ట్ గా కొద్ది నెలల్లోనే తను ఒక టాప్ పొజిషన్ కి వచ్చేసి ఒక స్టేట్ ని గెలిచాడు అని అంటే నిజంగా ఇట్స్ విజయ్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్. అది ఎవరు అంత ధైర్యం చేయదు. ఎందుకంటే అక్కడ చాలా మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతమంది ఫిలిం స్టార్స్ ఉండేది. శోభన్ బాబు గారు ఉండేది, నాగేశ్వరరావు గారు ఉండేది, వాళ్ళు కాదు ధైర్యం చేయలేదు. ఈవెన్ మన చిరంజీవి గారు ప్రజారాజ్యం లాంచ్ చేశారు, బట్ హీ కుడ్ నాట్ సస్టైన్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ పాలిటిక్స్ లో దిగాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి అన్నట్టు. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు విన్ ఓవర్ ద పీపుల్. చాలా తక్కువ మంది. ఇప్పుడు మొండితనం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, తిట్టాలి, తినడానికి రెడీ ఉండాలి. ఆ ధైర్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే రజనీకాంత్ గారితో దే జస్ట్ బ్యాక్డ్ అవుట్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. ఎన్నోసార్లు తను పాలిటిక్స్ లో వస్తున్నారు అన్న స్టేట్మెంట్స్ విన్నారు, కానీ బ్యాక్డ్ అవుట్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. వాళ్ళు కూడా మంచి టాప్ ఫిలిం స్టార్ గా ఉన్నాను నేను, మళ్ళీ ఈ కంపెనీలో పోవాలి, మనకి ధైర్యం చేస్తారు. విజయ్ ఈస్ వెరీ లక్కీ అండ్ పీపుల్ హావ్ ట్రస్టెడ్ యూ. ఎందుకంటే 2 పార్టీలు చూసారు ఆల్రెడీ, డిఎంకే చూసారు, అన్న డిఎంకే చూసారు. ఒకసారి ఈయనకి ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఏమని సేమ్ అదే ప్రామిసెస్ కదా వీళ్ళంతా ఇచ్చేది అని చూసారు.